హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి ఇదొక సూపర్ గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీకైతే కట్టుబడి అయితే నిలబడుతోందండి. ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి 1వ తారీఖున జీతాలు కానీ, పెన్షన్లు కానీ జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అంటే జీతాలు, పెన్షన్లు జమ చేయడానికి ఏపీ ప్రభుత్వానికి 5,500 కోట్లయితే అవసరమవుతాయండి. దీనికి సంబంధించి ఖచ్చితంగా 1వ తారీఖునే జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో అందరికీ కూడా 5,500 కోట్లు విడుదల చేయాలని చెప్పి సీఎం ఆర్థిక శాఖకైతే ఆదేశాలు జారీ చేశారండి. మొత్తానికైతే సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి దీనికి సంబంధించి నిధులనైతే సమీకరిస్తున్నారండి. ఖచ్చితంగా 1వ తారీఖునే జీతాలు, పెన్షన్లు అయితే ఇన్ని రోజులకి జూన్ నెల జీతాలు, పెన్షన్లు జూలైలో అయితే 1వ తారీఖున అయితే జమ కాబోతున్నాయి. ఇదొక గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చండి. ఉద్యోగ పెన్షన్లకు మంచి రోజులైతే వచ్చాయని చెప్పుకోవాలి. ఖచ్చితంగా 1వ తారీఖున ఈసారి పూర్తి స్థాయి జీతాలు, పెన్షన్లు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఎనేబుల్ కూడా చేయడం జరిగిందండి. సీఎఫ్ఎంఎస్ సైట్‌లో బిల్లులు కూడా నెంబర్స్ కూడా జనరేట్ అవుతున్నాయి. ఒకసారి గమనించండి. ఈసారి 1వ తారీఖునే 2 తారీఖు కూడా కాకుండా 1వ తారీఖునే పూర్తి స్థాయిలో అయితే జీతాలు, పెన్షన్లు జమ కాబోతున్నాయండి. అంతవరకు అయితే వేచి అయితే చూడాల్సిందే. ఏ విధంగా జమ అవుతాయన్న చూడాలంటే ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.